2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావటానికి 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవటానికి జగన్ కుటుంబ సభ్యులే కారణమని చాలా మంది భావిస్తారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత జగన్ కు అండగా నిలబడటంతో పాటు వైసీపీ తరపున ప్రచారం చేసి ఆ పార్టీ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. అయితే 5 ఏళ్లలోనే పరిస్థితులు పూర్తి స్థాయిలో మారిపోయాయి. జగన్ కుటుంబ సభ్యులంతా జగన్ కు వ్యతిరేకంగా పనిచేయడంతో ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వచ్చాయి. 2024 ఎన్నికల ఫలితాలతో జగన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. తమ పార్టీకి ఇంత దారుణమైన ఫలితాలు వస్తాయని అస్సలు ఊహించలేదని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. జగన్ సైతం కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించకపోయినా ఎన్నికల ముందు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ కుటుంబ సభ్యులను కలుపుకొని ముందుకు వెళ్లినా పెద్దగా ఫలితం ఉండదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 5 ఏళ్ల తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేం. కూటమి నేతలు మాత్రం తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 10 ఏళ్ల పాటు తమ పార్టీని అధికారంలో ఉండేలా కూటమి నేతల తీరు ఉంది. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దిశగా కూటమి నేతల అడుగులు పడుతున్నాయి. 2029 ఎన్నికల్లో జగన్ సీఎం కావటం సులువైతే కాదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లటం మాత్రమే జగన్ ముందున్న ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో డీలా పడ్డాయి. వైసీపీకి అనుకూలంగా మాట్లాడితే ఏం జరుగుతుందో అనే టెన్షన్ సైతం ఆ పార్టీ నేతల్లో ఉందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో జగన్ మళ్లీ పాదయాత్ర చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.